అందరికీ నమస్కారం. ఏపీడీఎస్సీ ప్రిపరేషన్లో భాగంగా ప్రీవియస్ మెథడాలజీ బిట్స్ అనేవి ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్, విద్యార్థి x² - 4x + 4 = 0 అనే వర్గ సమీకరణానికి ఒక మూలము 2 అని సరిచూచుకున్నట్లయితే ఈ లక్షణానికి చెందినది. అవగాహన. నెక్స్ట్, జాతీయ విద్యా విధానమునకు సంబంధించిన ఒక మౌలిక అంశము. ఆప్షన్ 2 ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమము. నెక్స్ట్, π = 3.1416 అని ఖచ్చితమైన విలువ ఇచ్చినవారు. ఆర్యభట్ట. నెక్స్ట్, విద్యార్థులు ధనాత్మక రుణాత్మక సంఖ్యలను సంకలనం చేయునప్పుడు చేయు దోషములను గుర్తించడానికి ఉపయోగించే మాపనము. లోప నిర్ధారణ మాపనము. నెక్స్ట్, ప్రదర్శన జామితికి పితామహుడు పైథాగరస్. నెక్స్ట్, స్వతసిద్ధమైన సత్యము అనగా ప్రత్యక్ష సూత్రము. నెక్స్ట్, శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తి ఈ క్రింది లక్షణాన్ని కలిగి ఉండడు. ఆప్షన్ 4 సాక్ష్యం లేకుండా నిర్ణయం తీసుకోవడం. శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తి లక్షణాలు: కుతూహలంగా ఉంటాడు, విశాల దృక్పథం ఉంటుంది, విమర్శనాత్మక ఆలోచన అనేది ఉంటుంది. నెక్స్ట్, లక్ష్యాత్మక ప్రశ్నల యొక్క లక్షణం కానిది. గణన చేయడం కష్టం అనేది లక్ష్యాత్మక ప్రశ్నల లక్షణం కాదు. లక్ష్యాత్మక ప్రశ్నల లక్షణాలు: ఊహించి జవాబులు రాయవచ్చు, పాఠ్యాంశాలన్నిటిపై ప్రశ్నలు ఇవ్వవచ్చు, విశ్వసనీయత కలిగి ఉండటం. నెక్స్ట్, విద్యార్థి చూడగల పరస్పర సంబంధం గల పాఠ్య విషయాలు కలిగిన ఒక సమైక్య భాగం యూనిట్ అని నిర్వచించిన వారు మోరిసన్. నెక్స్ట్, పక్షులు ఆహారపు అలవాట్లు పాఠ్యాంశ బోధనకు బాగా అనువైన బోధనా పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి. నెక్స్ట్, విద్యార్థి అడవి జంతువులు బొమ్మలు సేకరించాడు. విద్యార్థి ప్రవర్తన ఈ లక్ష్యానికి చెందినది. అభిరుచి. నెక్స్ట్, క్రింది స్పష్టీకరణలో అభిరుచికి సంబంధించిన స్పష్టీకరణ. ఆప్షన్ 2 పౌర కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనటం. నెక్స్ట్, తక్కువ అంశాల ద్వారా ఎక్కువ జ్ఞానాన్ని అందించడానికి ఉపాధ్యాయుడు ఈ చార్ట్ ఉపయోగిస్తారు. పట్టిక చార్ట్. నెక్స్ట్, క్రింది తెలిపిన వాటిలో ఒకటి వ్యాసరూప ప్రశ్నల పరిమితి బట్టి విధానాన్ని ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్, ఇప్పటి వరకు మనం మెథడాలజీ బిట్స్ అనేవి డిస్కస్ చేసాం. ఇప్పుడు సైన్స్ అండ్ సోషల్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్ బిట్ అనేవి కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ధ్వని యానకంలో ప్రయాణించేటప్పుడు డాష్ను బదిలీ చేస్తుంది, శక్తిని బదిలీ చేస్తుంది. నెక్స్ట్, ఈ బిట్స్ పాతవి కదా, ఇప్పుడు సిలబస్లో లేదు అని అనుకోకండి. సిలబస్ సేమే కాబట్టి కాంతి, విద్యుత్, అయస్కాంతం ఇవన్నీ సేమ్ సిలబస్ అండి. కాబట్టి ఈ బిట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అలాగే డిఎస్సిలో బిట్ ఏ విధంగా ఇస్తున్నాడనే అవగాహన కూడా మీకు ఉంటుంది. 7th క్లాస్ వరకు అయితే అసలు ఏ బిట్స్ కూడా డిఎస్సిలో అయితే అసలు అడగడం జరగట్లేదండి. 8th, 9th, 10thలోనే బిట్సే మ్యాక్సిమం అడగటం జరుగుతుంది. కాబట్టి ఇంకా 9th, 10th ఎవరైనా మొదలు పెట్టకపోతే మొదలు పెట్టండి, ఓకేనా. కాంతి పరివర్తనలో పతన కోణము క్రింది విధంగా కొలుస్తాము. పతన బిందువు వద్ద గీచిన లంబం నుండి పతన కిరణం వరకు, ఓకేనా. నెక్స్ట్, ఇనుప కడ్డీ నీటిలో మునుగుతుంది కానీ పాదరసంలో తేలుతుంది. ఎందుకంటే ఇనుము సాంద్రత నీటి సాంద్రత కంటే పాదరస సాంద్రత నీటి సాంద్రత కంటే ఎక్కువ, పాదరస సాంద్రత కంటే తక్కువ. నెక్స్ట్ 250 డిగ్రీ సెంటీగ్రేడ్ విలువ ఫారెన్హీట్ మానములో 482. నెక్స్ట్, టంగ్స్టన్ యొక్క లాటిన్ పేరు వోల్ఫ్రామ్.
వోల్ఫ్రామ్. నెక్స్ట్ సోడియం క్లోరైడ్ గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరిపి డాష్ను ఇస్తుంది, HCl వాయువుని ఇస్తుంది. నెక్స్ట్ 3 యూనిట్లు 4 యూనిట్లు గల 2 పరస్పర లంబ దిశలు కలుపబడినవి. వాటి ఫలిత సదిశ అంటే 5 యూనిట్లు. నెక్స్ట్ ద్రవరాజములో గాఢ నైట్రిక్ ఆమ్లము, గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లము ఘనపరిమాణముల నిష్పత్తి 1:3. నెక్స్ట్ మన భారత శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ మొక్కల్లో పెరుగుదలను గుర్తించడానికి కనిపెట్టినది క్రెస్కోగ్రాఫ్. నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్ భౌగోళిక వెచ్చదనంకు కారణమైన వాయువు కార్బన్ డయాక్సైడ్. నెక్స్ట్ రాము పెంపుడు కోడి పోరాడే తత్వం, అధిక శక్తి, ధీరత్వం కలిగి ఉంది. దాని రకం అసిల్. నెక్స్ట్ ఒక వరి పొలంలో ఆకులపై పసుపు రంగు మచ్చలు చుట్టూ గోధుమ రంగు అంచులతో కనిపిస్తున్నాయి మరియు ఆకులు రాలిపోతున్నాయి. ఈ వ్యాధి పేరు వరి బ్లాస్ట్. నెక్స్ట్ కొమ్ము ముట్టెట పురుగు అంటే రైనోసిరస్ బీటిల్. ఈ చెట్టులో వ్యాధిని కలిగించే కీటకం కొబ్బరి. నెక్స్ట్ ఈ పద్ధతిలో కలుపు మొక్కల నివారణకు వాటి సహజ శత్రువులనే ఉపయోగిస్తారు. జీవక్రియా పద్ధతి. నెక్స్ట్ ఒక బాలుడు లాలాజల గ్రంథులు వాపు, నొప్పి, కొద్దిగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి కావచ్చు గవదలు. నెక్స్ట్ ఒక కంటిలోని దండాలు అంటే రాడ్స్ గుర్తించలేనిది ఏంటి అంటే ఒక రంగు నుండి మరొక రంగు. నెక్స్ట్ గౌతమి బాలశ్రీ జారీ చేసిన నాసిక్ శాసనం వీరి గురించి ప్రధాన ఆధారం. శాతవాహనులు. నెక్స్ట్ ఆధునిక వైద్య పితామహునిగా పేరు పొందిన గ్రీకు పండితుడు హిప్పోక్రటీస్. నెక్స్ట్ సెర్సిపోలిస్ అనే నూతన రాజధాని నిర్మించిన ఘనతను పొందినవాడు మొదటి డెరియస్. నెక్స్ట్ సోషల్ స్టడీస్ డిస్కస్ చేద్దాం. జస్ట్ 10 నిమిషాలు ఈ వీడియో చూడండి. అసలు మీకు బిట్స్ ఎలా ఇస్తున్నాడు, అలాగే మనకు ఇప్పుడున్న సిలబస్కి ఆల్రెడీ అంతకుముందు మనకి ఈ బిట్స్ వచ్చినవి మ్యాక్సిమం ఒక 10 బిట్స్లో 8 బిట్స్ అనేవి కామన్గా వస్తున్నాయి. మీరు ఒకసారి బిట్స్ వింటే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ అంతరిక్షం నుండి చూచిన భూగోళము నీలిరంగులో కనబడటకు కారణం జలావృతమై ఉండుట. నెక్స్ట్ మంచు కవచము అనగా మంచుతో కప్పబడిన ప్రాంతము. నెక్స్ట్ భూమి నాభి వద్ద ఉండే ఉష్ణోగ్రత 6000 డిగ్రీ సెంటీగ్రేడ్. నెక్స్ట్ క్రింది వాని సహాయంతో ప్రపంచంలో ఉష్ణోగ్రత యొక్క క్షితిజ సమాంతర ఉష్ణోగ్రతను తెలుసుకోవచ్చును అంటే సమోష్ణోగ్రత రేఖలు. నెక్స్ట్ ప్రకాశం బ్యారేజీ నిర్మించిన సంవత్సరం 1853. అలాగే గ్రామీణ ప్రాంతంలో రోజుకు ఒకింటికి కనీస ఆహారం ఇలా ఉండాలి 2400 కిలోకాలరీలు. అలాగే ఆదాయ సిద్ధాంతంను ఇలా కూడా అనవచ్చు, స్థూల అర్థశాస్త్రము. నెక్స్ట్ ప్రావిడెంట్ ఫండ్ ప్రయోజనము కలిగిన వారు శాశ్వత కార్మికులు. నెక్స్ట్ సెక్యులర్ అను పదము అంటే లౌకిక అనే పదం రాజ్యాంగ పీఠికకు ఈ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడింది, 42వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ రాజ్యాధినేతను ఎన్నుకునే విధానం ఉన్న వ్యవస్థను ఇలా అంటారు గణతంత్రము లేదా రిపబ్లిక్. నెక్స్ట్ 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు విద్యావకాశాలు కల్పించాలనే అంశం ఇందులో పొందుపరచబడింది. జాతీయ విద్యా విధానం 1986. నెక్స్ట్ భారతదేశంలో విడుదల చేయబడిన తొలి శాసనం వీరికి చెందినది అశోకుడు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.